మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? అనిల్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. బాబీ సడన్ గా ముసలాడైపోయాడు. ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగిలాక అసలు ఇప్పుడు బయటపడింది. పీడలేడిమాన్ని మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్లారు. హిమోగ్లోబిన్ కొంచెం తగ్గింది అండ్ టాబ్లెట్స్ ఇప్పుడు మార్చి వేరే ఇస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. మార్నింగ్ పొట్టంతా రాయిలా టైట్ గా ఉంటుంది సార్. అది నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా సార్ నా ప్రాబ్లం ఏంటో చెప్పమన్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే జైల్లో ప్రాబ్లమ్స్ కాదు ఆయనకి. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఈ వాతావరణంకి హైపాక్సియా అంటే బ్రెత్లెస్నెస్ వచ్చింది. What's the problem? యూ టాకింగ్ అబౌట్ ద పేషెంట్? చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అది ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతా ఉంది. అదే సెకండ్ గ్రేడ్ అని ఇచ్చారు డాక్టర్స్ రిపోర్ట్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అందుకని ఇన్హేలర్ కూడా యాడ్ చేశారు. చెప్పవే, నేను వింటాను కదా. సో ఇప్పుడు మెడికేషన్ లో ఉన్నారు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? చెప్పారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఇప్పుడు నేను చెప్పిందే చెప్పారు. దానికి ఇన్హేలర్స్ అవి ఇచ్చారు. అంత ఆవేశం ఏమిట్రా నీకు? ఆవేశం కాకపోతే ఏమిటండి అసలు? ఆ వెధవుల మీద నాకు వచ్చిన కోపానికి నరసింహస్వామి లాగా. సో పిటిషన్ వేయమని చెప్పారు. పిటిషన్ వేయమని. థ్యాంక్ యూ సార్. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వలబనేని వంశీకి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు గంటపాటు వంశీకి అనుమతి ఇచ్చింది. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని వల్లభనేని వంశీ కోర్టుకు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ముఖ్యపోయిన ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను మా సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. ఈ సంబంధించి కేసు విచారణలో భాగంగా రిమాండ్ ఈ మేరకు ముగియడంతో ఆ పోలీసులు ఆయన్ని విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలపైన అదనంగా 15,000 కోట్ల రూపాయలు భారం పెడతా ఉంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. ఒక పక్కనేమో ప్రజలపైన భారం వేసేస్తా ఉన్నారు, అరుస్తున్నాడు భయ్యుడు. ఇంకో పక్కనేమో మార్కెట్ లో ₹1.99 దొరుకుతుందని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు చూసారా సార్ డబుల్ యాక్షన్? గతంలో ఇప్పుడు ₹4.60 చేసుకుంటా ఉన్నారు. అంటే ఇది అంత భారం ఎవరిపైన పడుతుంది? మాకు తెలియదు సార్. ఆయన పైన పడుతుందండి, లేదా నా పైన పడుతుందా? ఎవరిపైన పడుతుంది తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ప్రతి సగటు పౌరుడి పైన, ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన పడతా ఉంది. ఇంత అన్యాయంగా, ఇంత నిసిగ్గుగా మరి ఆయన పీపీఎల్ చేసుకుంటా ఉన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.